పరిశుద్ధ గ్రంథాన్ని తలకింట పైకెత్తి పట్టుకుని బైబిల్ పనిలో పాడుకుందాం. దాని కొరకై దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందు. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. దేవుని జ్ఞానము పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని జ్ఞానము పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. దైవ సమాధానం పరిశుద్ధ గ్రంథమందున్నది. దైవ సమాధానం పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. మంచిది రండి. ప్రభువులో పాలు పొందడానికి పూర్వము దేవుని వాక్యాన్ని ధ్యానించేదాని కొరకై మరొకసారి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. పాత నిబంధనలో పేజీ సంఖ్య 753వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మరొకసారి మీ పాదాల దగ్గరికి రావడానికి కొరకై మీరు మా ఎడల చూపిన మీ ప్రేమ, మీ కృప, మీ వాత్సల్యత అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. తండ్రి, వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా దేవా, ఒకప్పుడు నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి ఆనందము లేక ఈ లోకంలో పడి చెడి తిరుగుతూ దుఃఖంలో, నిట్టూర్పులో, వేదనతో బ్రతుకుతున్న నన్ను కూడా ప్రభువా మీరు వెదికారు, నన్ను ప్రేమించారు. మరి నా జీవితంలో మారు మనస్సు, పాపక్షమాపణ, రక్షణ, బాప్తిస్మం యొక్క అనుభవం ద్వారా మీరు నాకు ఇచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని బట్టి నేను కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభువా, ప్రతిరోజు కూడా నీ వాక్యము ద్వారా, మీ మాటల ద్వారా కూడా మీరు నాకు ఇస్తున్న ఆత్మీయ సంతోషాన్ని బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నానయ్యా. ఒకప్పుడు మందిరం యొక్క అనుభవం లేదు, మరి నాయన జీవము లేని విగ్రహాలను ఆరాధించే నా జీవితంలో ఈ రోజున జీవము కలిగిన దేవుని మందిరంలో దర్శించుకునే ధన్యత ఇచ్చారు. అందును బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. మరి దేవుని సన్నిధిలో, మరి ప్రభువా, దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకునేటటువంటి కృపను కూడా మీరు నాకు ఇచ్చిన హేతువును బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నానయ్యా. మరి గడిచిన 23 సంవత్సరముల నుంచి ప్రభువా మీ పరిచర్యలో, మరి ప్రభువా మీరు ఇచ్చిన సంతోషాన్ని బట్టి, నీ పరిచర్య ద్వారా మరి నాయన మీ కొరకు అనేక ఆత్మలను సంపాదించడం ద్వారా కూడా మీరు నాకు ఇచ్చిన ఆత్మీయమైన ఆనందాన్ని బట్టి, చెప్పనశక్యమును మహిమాయుక్తమైనటువంటి గొప్ప సంతోషము, రక్షణ ఆనందాన్ని బట్టి ప్రభువా
నేను కూడా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నానయ్యా. ఈ సమయంలో మా మధ్యలో ఉంచబడిన మీ పరిశుద్ధ శరీరానికి సాదృశ్యమైన రొట్టె, మీ పరిశుద్ధ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యమైన విధానంలో పాలు పొందడానికి కావలసిన కొన్ని ఆత్మ సంబంధమైన హెచ్చరికల కొరకు కూడా మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని సరిచేసి యోగ్యముగా పాలు పొందే అర్హత మీరు మా అందరికీ అనుగ్రహించమని మమ్మల్ని మేము సంపూర్ణంగా తగ్గించుకుంటూ మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ సమస్త మహిమాఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మన మధ్యలో ఉంచబడిన ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ప్రభు రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసం. దాంట్లో పాలు పొందడానికి పూర్వము అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకి మొదటి పత్రిక రాస్తూ 11వ అధ్యాయం 28వ వచనం నుండి ఈ రీతిగా రాస్తూ వచ్చాడు. ఏమని? కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. ఇది ప్రభు యొక్క శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టే మీలో అనేకులు బలహీనులవుతున్నారు, రోగులవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. మనల్ని మనమే విమర్శించుకునే ఎడల మనము తీర్పు పొందకపోదుము అన్నాడు. కాబట్టి ప్రభు యొక్క శరీర రక్త మాంసంలో పాలు పొందడానికి పూర్వము దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనమే పరీక్షించుకుని సరిచేసుకుని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలసిన వారమై ఉన్నాము. దాని కొరకే ఒక వాక్య భాగాన్ని మనం గడచిన మాసం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఏమన్నాడు? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు మాట్లాడుతుంటున్నాడు, దేశమా భయపడద్దు అన్నా. దాంట్లో చాలా సంగతులు మనం చూస్తూ వచ్చాం. అసలు మానవుడు భయపడ్డానికి కలిగిన కారణం ఏంటి? మొదటి మానవుడైనటువంటి ఆదాముకి భయం అంటే ఏంటో తెలియదు. ఆదాము దగ్గరికి సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, ఏనుగు వచ్చినా వాటికి పేర్లు పెట్టి పంపించాడే తప్ప వాటికి భయపడిన వాడు కాదు. అయితే అసలు మానవుని జీవితంలోనికి భయం అనేది ఎట్లా ప్రవేశించింది అన్న దాని మీద మనం చూస్తూ మరి గడిచిన మాసంలో ఒక 4 సంగతులు చూసాం. ఒక 4 వ్యక్తులని మరి వారు ఎందుకు భయపడ్డారో, వారు భయపడ్డానికి కలిగిన కారణం ఏంటో చూసాం. మొదటిగా ఎవరు భయపడ్డారు అంటే ఆదామే భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని అతిక్రమించాడు, లేదా దేవుని మాట వినకపోయిన కారణాన్ని బట్టి ఆదాము జీవితంలోనికి భయం వచ్చింది అని చూసాం. కాబట్టి దేవుని మాట వినని కారణాన్ని బట్టి భయముతో పాటు ఇంకేమి నష్టం వచ్చింది అంటే ఆదాము హవ్వలు ఏదెను వనంలో నుంచి బయటకి వెలివేయబడుతూ వచ్చారు. కాబట్టి దాంట్లో నుంచి మనం ఒక పాఠం నేర్చుకున్నాం. ఏంటా పాఠము అంటే నేను దేవుని మాట వినకపోతే నా జీవితంలో కూడా భయం వస్తుంది, ప్రతిదానికి భయపడాలి. అదే నేను దేవుని మాట వింటే నాకు నష్టం ఉండదు, భయం ఉండదు. కాబట్టి ఈరోజు మొదలుకొని నేను దేవుని మాట వింటాను అని మనం ఒక తీర్మానం చేసుకున్నాం. ఆ తర్వాత రెండవది ఎవరు భయపడ్డారు అంటే అబ్రహాము భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? ప్రార్థనా బలిపీఠం అయితే కట్టాడు కానీ తగినంత ప్రార్థనా జీవితం లేని కారణాన్ని బట్టి అబ్రహాము భయపడ్డాడు. అబ్రహాము ప్రార్థన లేని కారణాన్ని బట్టి తనకు వచ్చిన నష్టం ఏంటి అంటే ఇంచుమించు 5 నష్టాలు చూపించాను. 12వ అధ్యాయం 10వ వచనం 9వ వచనం నుంచి 20వ వచనం వరకు. కాబట్టి దాంట్లో నుంచి మనమేమి నేర్చుకున్నాము అంటే ఇది మొదలుకుని తగినంత ప్రార్థనా జీవితం నేను కూడా కలిగి ఉండాలి అని తీర్మానం చేసుకున్నాం. మూడవది ఎవరు భయపడ్డారు అంటే సమూయేలు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? దర్శనం యొక్క అనుభవం లేని కారణాన్ని బట్టి భయపడ్డాడు. దర్శనం లేకపోతే మనకు కూడా వచ్చేటటువంటి నష్టం ఏంటి అంటే ఆత్మీయ జీవితంలో మన చదువు పట్ల, మన జీవితం పట్ల, మన ఉద్యోగం పట్ల, మన వివాహం పట్ల, మన పరిచర్య పట్ల, మన భవిష్యత్తు పట్ల దేవుని యొక్క దర్శనం లేకుండా, దేవుని దర్శనం మీద మన ఆత్మీయమైనటువంటి జీవితం అనే పునాది వేయబడకపోతే మనం కూడా నష్టపోతాము, అనేకమైన నష్టాలు వస్తాయి అని మనం తెలుసుకున్నాం. దాంట్లో నుంచి మనం ఏం పాఠం నేర్చుకున్నాము అంటే ఈరోజు మొదలుకొని నేను కూడా
దేవుని యొక్క దర్శనాన్ని పొందుతాను, దేవుని చిత్తమేంటో తెలుసుకుంటాను, దేవుని దర్శనం మీదే, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం మీదే నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాను అని తీర్మానం చేసుకున్నాం. 4వది, ఎవరు భయపడ్డారు? ఇజ్రాయేలు ప్రజలు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు అంటే వారు జీవము కలిగినటువంటి యెహోవాను విసర్జించి బయలు అష్టారోతు దేవతల్ని పూజించి పాపము చేసి పాపం అట్లాగే వాళ్ళలోనే ఉంచుకున్న కారణాన్ని బట్టి భయపడ్డారు. దానివల్ల వచ్చిన నష్టమేంటి అంటే శత్రువు చేతిలో ఓడిపోయారు, చాలామంది చచ్చిపోయారు, మందసము పట్టబడింది, ఓఫ్నీ ఫినిహాసులు చచ్చిపోయారు, ఏలీ చచ్చిపోయాడు, మందిరంలో ఉన్నటువంటి దేవుని మహిమ వెడలిపోయింది. ఈ కాబోదు, ద గ్లోరీ డిపార్చర్, మహిమ వెడలిపోయింది. కాబట్టి దీంట్లో నుంచి మనమేం పాఠం నేర్చుకున్నాము అంటే యెహోవాని మాత్రమే మనం ఆరాధించాలి తప్ప దేవునికి అయిష్టమైనటువంటి ఏ పాపము కూడా మనలో ఉండడానికి వీల్లేనే లేదు. నా పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెడతాను అని ఒక తీర్మానము చేసుకున్నాం. సరే, మంచిది, రండి. ఈ నెలలో మరొక వ్యక్తిని చూపిస్తాను. ఎవరు భయపడ్డారు అంటే చూద్దాం రండి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనం చదువుదామా? యెహోవా తనను విడిచి దావీదునికి తోడై ఉండట చూచి సౌలు దావీదునకు భయపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఇది ఎన్నో వ్యక్తి? 5 కదా, 4 అయిపోయినాయి పోయిన నెలలో, ఇప్పుడు 5. ఎవరు భయపడ్డారు? సౌలు ప్రతి దాంట్లో 4 పాయింట్లు వస్తాయని చెప్పాను నేను. ఎవరు భయపడ్డారు, ఎందుకు భయపడ్డారు, భయపడడం వల్ల వచ్చిన నష్టం ఏంటి, దాని ద్వారా నువ్వు నేర్చుకున్న పాఠం ఏంటి అంటే ప్రతి పాయింట్లో ఈ 4 అంశాలు మీ నోట్స్లో కనిపించాలి. అప్పుడే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే తర్వాత కొన్ని నెలల తర్వాత, ఇప్పుడు బాగానే గుర్తుంటుంది మీకు, కొన్ని నెలల తర్వాత మర్చిపోతారు. అప్పుడు అవి చూసుకుంటే అప్పుడు మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎవరు భయపడ్డారు? సౌలు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు అంటే చూద్దాం రండి. ఎందుకు భయపడ్డాడు సౌలు అంటే కింద చూద్దాం, 14వ వచనం చదవండి. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దావీదు మిగిల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడి. ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి ఎందుకు భయపడ్డాడు సౌలు అంటే మనకు ఒక మాట అర్థమవుతుంది. దావీదట సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చూచి సౌలు ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఎందుకు భయపడ్డాడు సౌలు? దావీదు సుబుద్ధి ఉంది కాబట్టి సౌలు భయపడుతున్నాడు అంటే ఇట్లా చెప్పచ్చా? సౌలుకి ఏం లేదు, సౌలుకి అసలు బుద్ధే లేదు. కాబట్టి 5వది, ఎవరు భయపడ్డారు? సౌలు భయపడ్డాడు. ఎందుకు భయపడుతున్నాడు సౌలు? సౌలుకి అసలు శ్రేష్టమైనటువంటి సుబుద్ధి అనేది తన జీవితంలో లేనే లేదు కాబట్టి ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. ఇప్పుడు మీరెందుకు భయపడుతున్నారు చెప్పండి? మీరెందుకు భయపడుతున్నారు? ఒప్పుకోరే ప్రభు దగ్గర బుద్ధి లేని కారణాన్ని బట్టే మనం కూడా ఏమవుతున్నాం చెప్పండి? భయపడుతున్నాం. సౌలు అందుకే భయపడ్డాడు. శ్రేష్టమైనటువంటి బుద్ధి లేదా సుబుద్ధి సౌలు జీవితంలో కలిగి ఉండలేదు కాబట్టే సౌలు ఏం చేస్తున్నాడు చెప్పండి? భయపడుతున్నాడు. సౌలు కూడా యెహోవా చేత అభిషేకించబడినటువంటి వాడే. సౌలు కూడా ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజుగా దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వాడే. కానీ ఎందుకు భయపడుతున్నాడు సౌలు అంటే సౌలులో ఏం లేదు చెప్పండి? శ్రేష్టమైనటువంటి సుబుద్ధి అనేది లేదు కాబట్టే సౌలు ఏమవుతున్నాడు? భయపడుతున్నాడు. ఈ రోజున నా జీవితంలో లేదా చాలామంది విశ్వాసుల జీవితాల్లో వారు కూడా భయపడటానికి కలిగిన కారణం ఏంటి అంటే వారి జీవితంలో కూడా శ్రేష్టమైన బుద్ధి లేనే లేదు. కానీ దేవుడు అంటున్నాడు, దేశమా లేదా ఓ సంఘమా నువ్వు భయపడొద్దు అంటున్నాడు. భయపడకుండా ఉండాలి అంటే ఏం కలిగి ఉండాలా? నేను
శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. సరే రండి, ఉదయకాలము శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగి ఉంటే మనకు వచ్చేటటువంటి 3 మేలులేంటో, 3 ఆశీర్వాదాలేంటో అదే ప్యాసేజ్లో నుంచి నేను మీకు చూపిస్తాను. చూద్దాం రండి. ఇప్పుడు అదే 18వ అధ్యాయము 5వ వచనం చదవండి. దావీదు సౌలు తనను పంపిన చోటకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. చూడండి, దావీదట మిగుల సుబుద్ధి లేదా శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగి పనిచేసుకుంటూ వచ్చాడు కాబట్టే సౌలు ఏం చేశాడట, దావీదుని అక్కడ ఉన్నటువంటి యోధులందరి మీద కూడా అతనిని నాయకుడిగా నియమించాడు. అండ్ ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి. మన జీవితంలో మనం వ్యక్తిగతంగా మన ఇంట్లో కానీ లేదా మన కుటుంబంలో కానీ మనం పనిచేసేటటువంటి ఆ పనిచేసే స్థలంలో కానీ లేదా స్థానిక సంఘంలో కానీ సమాజంలో కానీ నిన్నొక నాయకుడిగా దేవుడు నియమించాలి అంటే నీకు ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? సుబుద్ధి. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే మనం ఎక్కడైనా సరే ఒక లీడర్, ఒక నాయకుడు, ఇతడు ఒక పెద్ద లేదా ఇతడు ఒక నాయకుడు అని దేవుడు మనల్ని ఒక నాయకత్వపు లక్షణాలను ఇచ్చి దేవుడు మనల్ని ఒక నాయకుడిగా నియమించాలి, ఎన్నుకోవాలి అంటే ప్రాముఖ్యంగా మనలో ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే శ్రేష్టమైనటువంటి బుద్ధి ఉండాలి. మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, నాయకత్వము, నాయకుడు అనేది మనం ఏదో బలవంతంగా లాక్కుంటే వచ్చేది కానే కా. ఎవరు నిలబెట్టాలా నిన్ను నాయకుడిగా? దేవుడు నిలబెట్టాలా, దేవుడు అభిషేకించాలా, దేవుడు ఇవ్వాలా నాయకత్వపు బాధ్యతల్ని నీకో. కానీ ఇప్పుడు జరుగుతున్న సంగతి ఏంటి చెప్పండి? బాధాకరమైన సంగతి ఏంటి చెప్పండి? ఎయిదర్ లోకంలో కానీ ఆర్ సంఘంలో కానీ ఇప్పుడు నాయకులు అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? నాయకులు అవ్వాలంటే కొట్లాడాలి, పోట్లాడాలి, అవసరమైతే పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలి, కేసులు పెట్టాలి, కోర్టులకు తిరగాలి. ఇన్ని చేసి ఇప్పుడు ఏమవుతున్నారు చెప్పండి? నాయకులు అవుతున్నారు. కానీ ఈ వచనం ఏం తెలియజేస్తుందో తెలుసా మనకి? దావీదు శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్న కారణాన్ని బట్టే అక్కడున్న యోధులందరి మీద అతడు నాయకుడు అవుతూ వచ్చాడు. కాబట్టి జాగ్రత్త విశ్వాసి, నీ ఇంట్లో నువ్వు ఒక నాయకుడివి. అందరూ నీ ఇంటి వారు నీ దగ్గరకు వచ్చి నిన్ను మంచి సలహాలు అడగాలి అన్నా, లేదా నీ సంఘంలో స్థానిక సంఘంలో నువ్వు ఒక నాయకుడిగా ఉండి నాయకత్వపు బాధ్యతలు నిర్వర్తించాలన్నా, సమాజంలో లేదా నువ్వు పనిచేసేటటువంటి స్థలంలో కూడా ఇతను ఒక మంచి నాయకుడండి అన్నటువంటి పేరు ప్రఖ్యాతులు నీకు రావాలన్నా మనకు ఉండాల్సింది ఏంటో తెలుసా? అంగబలమో, లేకపోతే బుద్ధి బలమో, లేకపోతే డబ్బు బలమో, లేకపోతే ఇంకేదేదో బలాలో, కొట్లాటలో, తగాదాలో, పోలీస్ స్టేషన్లో, ఇవేవి కాదు బిడ్డ. ఏముండాలా? శ్రేష్టమైనటువంటి బుద్ధి ఉండాలి. ఉందా? పరీక్ష చేసుకుందామా? చెప్పండి. ఇప్పుడు నీవు నాయకుడివేనా నీ ఇంట్లో? చాలామంది ఇళ్లల్లో ఎవరు నాయకులు? హోమ్ మినిస్టర్స్. నాయకులు కాదు, నాయకురాళ్ళు ఉంటున్నారు. ఎందుకని నాయకుడిగా నువ్వు ఉండలేకపోతున్నావు? అబిగయల్ అంది వాళ్ళ భర్తను గురించి ఏమని? నా భర్త దావీదా, నన్ను చూసి నా భర్తను క్షమించు, నా భర్త మొరటివాడు అంది. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నాయకురాలెవరు? అబిగయల్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సమయాలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం చదివితే అక్కడ అబిగయలు గురించి రాస్తూ అబిగయలు శ్రేష్టమైన లేదా సుబుద్ధి కలిగి ఉన్నది అని రాయబడింది. ఆ ఇంట్లో అబిగయలు సుబుద్ధి కలిగి ఉంది కాబట్టే ఇప్పుడు ఆ ఇంటికి నాబాలు నాయకుడు అవల, అబిగయలు ఏమయ్యింది? నాయకురాలయ్యింది. కాబట్టి జాగ్రత్త బిడ్డ, నీ ఇంట్లో నువ్వు ఒక నాయకుడిగా ఉండాలా, నువ్వు పనిచేసే స్థలంలో నువ్వు ఒక నాయకుడిగా ఉండాలా, సమాజంలో నువ్వు ఒక నాయకుడిగా ఉండాలా, సంఘంలో నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ఉండాలి అంటే నీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్, అర్హత ఏంటి అంటే శ్రేష్టమైనటువంటి బుద్ధి.
మనం ఏమీ చేయవసరం లేదండి. నేను నేర్చుకున్న పాఠం, మనం ఏమీ చేయవసరంలా. మనం శ్రేష్టమైన బుద్ధి కలిగి నువ్వు ఆ మూల చివర కూర్చున్నా కూడా దేవుడే నిన్ను తీసుకుని వచ్చి ఏం చేస్తాడు తెలుసు, ఇక్కడ నాయకుడిగా నిలబెడతాడు. ఇది నా జీవితంలో వ్యక్తిగతంగా నేను నేర్చుకుని అనుభవించినటువంటి పాఠం ఇది నా జీవితంలో. మనుషులు మనల్ని చిన్నచూపు చూడొచ్చు, మనుషులు మనల్ని గుర్తించలేకపోవచ్చు, కానీ నువ్వు వాళ్ళను గుర్తించట్లేదే, నాకు ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి, నాకు ఎటువంటి పదవి లేకపోతే నాకు ఎటువంటి నాయకత్వం ఇవ్వట్లేదే అని నువ్వు ఎప్పుడు బాధపడద్దు. అసలు మనుషుల్నే పట్టించుకోవద్దు, మనుషుల వైపు చూడొద్దు. చాలామంది అట్లా మనుషుల వైపు చూస్తున్నారు కాబట్టి మనుషులతో తగాదా పెట్టుకుంటున్నాం మనం. నాకు ఎందుకు ఇవ్వట్లేదు కాబట్టి నేను ఇక్కడి నుంచి ఇంకో చర్చ్కి వెళ్ళిపోతాను, అక్కడైతే నాకు వెళ్ళంగానే నాకు పాటలు ఇచ్చేస్తారు, లేకపోతే అక్కడ నాకు వెళ్ళంగానే నాకు వాక్యం చెప్పమని వాక్యం ఇస్తారు, నాకు నాయకత్వపు లక్షణ, నన్ను నాయకుడిగా నియమించేస్తారు, నేను అక్కడికి వెళ్తాను అని చాలామంది వెళ్ళిపోతున్నారు. తప్పు. అది అసలు క్రమం కానే కాదు. క్రమం ఏంటి అంటే, ఏం అవసరంలా నువ్వు ఒక శ్రేష్టమైనటువంటి సుబుద్ధి కలిగి నువ్వు ఒక మూలను కూర్చున్నా కూడా ఇక్కడున్న వాళ్ళు కాదు నిన్ను నాయకుడిగా నిలబెట్టేది, దేవుడే నిన్నేం చేస్తాడు, నాయకుడిగా నిలబెడతాడు. ఒకవేళ మనుషులు నిలబెట్టారు అనుకోండి నాయకుడిగా, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఏం చేస్తారు, నిన్ను తీసుకుని వచ్చి కింద కూర్చోబెడతారు. ఎందుకు వచ్చిన బాధ? అదే దేవుడే నిన్ను నాయకుడిగా నిలబెట్టాడు అనుకో, ఏ మనిషి కూడా నిన్ను కింద కూర్చోబెట్టడానికి అవకాశం లేనే లేదు. ఇది 23 సంవత్సరాల నుంచి నేను చూస్తాను. అందుకనే మనుషులు ఇచ్చే నాయకత్వం కోసం చూడలా. ఒకవేళ వాళ్ళు నిలబెడితే వదిలే కూర్చో అంటే కింద కూర్చొని బాధపడాల్సి వచ్చేది నేను కూడా. దేవుడు నిలబెట్టాడు, ఇప్పటికి 23 సంవత్సరాలు అయ్యింది, ఇంతవరకు వెనక్కి తిరిగి చూడలా. కాబట్టి దావీదు జీవితంలో నుంచి మనం నేర్చుకునే శ్రేష్టమైన పాఠం ఏంటి అంటే, దావీదు శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టే దావీదు భయపడలేదు. సరిగదా, దావీదును ఒక నాయకుడిగా నిలబెట్టాడు. సౌలు భయపడుతున్నాడు, సౌలు రాజే, కానీ దావీదుకి భయం లేదు. దావీదుని గురించి అంటాడు, సొలొమోనుతో చెప్తూ అంటారు అక్కడ ఉన్న పెద్దలు, సొలొమోనా మీ నాన్న ఏ గుండె కలిగినోడు, మీ నాన్న సింహానికి ఏ గుండె ఉందో అలాంటి సింహపు గుండె కలిగినోడు సొలొమోనా, మీ నాన్నకి భయం అంటే ఏంటో తెలియదంట. అంత ధైర్యం కలిగినోడు దావీదు. కారణం ఏంటి అంటే శ్రేష్టమైన బుద్ధి. నా జీవితంలో మనం కూడా శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉంటే దేనికి భయపడ అవసరంలా. రెండవది, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ సమాజంలో, నీ వర్క్ ప్లేస్లో దేవుడు నిన్ను ఒక లీడర్గా ఏం చేస్తాడు తెలుసా, నియమిస్తాడు. కలిగి ఉండి చూడండి, అట్లా మంచి బుద్ధి కలిగి ఉండి చూడండి. దేవుడు నువ్వు పనిచేసే స్థలంలో అందరికంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఇది వాస్తవం. మొదటిది. రెండవది 14వ వచనం, 12 కానీ 14, 2 చదివినా పర్లేదు, 14 చదవండి. మరియు రెండు ఒకటే మీనింగ్లే, అందుకని. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి, రెండవ మేలేంటి చెప్పండి, సుబుద్ధి గనక మనం కలిగి ఉంటే సాక్షాత్తు ఎవరు తోడుంటారట, దేవుడే తోడుంటాడట. ఎంత మంచి అనుభవం కదా. చాలాసార్లు మీరు బైబిల్లో పాత నిబంధనలో చదివేటప్పుడు అండర్లైన్ చేస్తే, దావీదును బట్టి నేను ఈ పట్టణముని కాపాడాను అంటాడు దేవుడు. దావీదుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు దేవుడు. దావీదుకి ప్రతి పరిస్థితుల్లోనూ నేను తోడుగా ఉన్నానన్నాడు. కారణం ఏంటి? ఎందుకు ప్రభువా, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. ఎందుకు దావీదుకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చావు అంటే, ఒకటే, దావీదు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడండి. దావీదు శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ రాయబడి ఉంది, యెహోవా అతనికి తోడుగున్నాడట. దేవుడు తోడుంటే మనకి ఇంకేమైనా కొదువు ఉంటుందా చెప్పండి? ఏముండదు. ఆ మాట ఎవరన్నారు? ఆసాప్ అన్నాడు కదా, ఆకాశమందు నీవు నాకు తోడుండగా, నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. మీరు పాత నిబంధనలో ఆదికాండంలో చదివితే అక్కడ యోసేపు ఉన్నాడు. ఎన్నో పరిస్థితుల గుండా వెళ్ళాడు యోసేపు. ఒక అన్న తీసుకుని వెళ్ళి గోతులో పడేశాడు. ఒక అన్న తీసి
అతను వేసుకున్న అంగీని చించేశాడు. ఒక అన్న అంగీని రక్తంలో ముంచి నాన్న దగ్గర తీసుకెళ్ళి నీ చిన్న కొడుకుని జంతువు చంపి తినేసిందని అబద్ధం చెప్పాడు. ఒక అన్న మిద్యానీయులకి 20 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. అక్కడి నుంచి పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతీఫర్ భార్య తనని శోధించింది. తన మీద లేనిపోని తను చేయని తప్పులను కూడా తన మీద నిందమోపారు. తీసుకుని వెళ్ళి 2 సంవత్సరాలు అన్యాయంగా జైలు జీవితంలో పడేశారు. అయితే మీరు బైబిల్ జాగ్రత్త చదివేటప్పుడు మళ్ళీ ఇంకొక మాట అండర్లైన్ చేసుకోవచ్చు. ఏమని? యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. యెహోవా యోసేపునకి తోడై ఉన్నాడు. యెహోవా యోసేపుకి తోడై ఉన్నాడు కాబట్టే అన్ని పరిస్థితులు గుండా వెళ్ళాడు యోసేపు. ఏ దేశానికైతే బానిసగా వెళ్ళాడో యోసేపు, అదే దేశానికి దేవుడు అతను ఏం చేశాడు? ప్రధానమంత్రిని చేశాడు. కారణం ఏంటి? దేవుడు అతనికి తోడు. ఎందుకు దేవా యోసేపుకి ఎందుకు తోడున్నావు అంటే, యోసేపు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నాడు. ఎట్లా తెలుసు యోసేపుకి శ్రేష్టమైన బుద్ధి ఉందని అంటే, యోసేపు అంటున్నాడు, నా దేవుని దృష్టికి విరోధముగా నేను పాపము చేయను. ఎవరున్నారు ఆ గదిలో? వాళ్ళిద్దరే ఉన్నారు. ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు. వాళ్ళిద్దరే ఉన్నారు ఆ గదిలో. పాపం చేయడానికి మంచి అవకాశమే. కానీ యోసేపు అంటున్నాడు, నా దేవుని దృష్టికి నేను విరోధముగా పాపము చేయను. ఎక్కడున్నాడు దేవుడు? తన హృదయంలో ఉన్నాడు దేవుడు. అదే శ్రేష్టమైనటువంటి బుద్ధి అంటే. ఈ రోజుల్లో యవనస్తులకి యోసేపుకి తేడా చూడండి. నేను పాపము చెయ్యను అని పరిగెత్తాడు యోసేపు. ఇప్పుడు యవనస్తులు పాపము చేయడానికి పరిగెత్తున్నారు. యోసేపుకి శ్రేష్టమైన బుద్ధి ఉంది, ఇప్పుడున్న యవనస్తులకి బుద్ధి లేదు కాబట్టే పరిగెత్తుతున్నారు అంటే తప్పు కాదేమో. యోసేపు పాపము నుండి పారిపోయాడు కాబట్టే, శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు యోసేపుకి తోడున్నాడు. ఈ రోజున యవనస్తులు పాపము చేయడానికి కొరకు పరిగెత్తుతున్నారు, శ్రేష్టమైన బుద్ధి లేని జీవితం జీవిస్తున్నారు కాబట్టే దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సన్నిధిని వారు ఏం చేసుకుంటున్నారు? పోగొట్టుకుంటున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సంసోనే. ఆయనేమో పాపానికి దూరంగా పరిగెత్తాడు యోసేపు, ఈయనేమో పాపానికి దగ్గరగా పరిగెత్తాడు. ఆయనేమో శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడు, ఈయన బుద్ధి ఏమైంది? బుద్ధి తప్పిపోయినాడు. ఆరంభంలో ఉన్న బుద్ధి పోగొట్టుకున్నాడు. అక్కడేమో యోసేపుకి యెహోవా తోడై ఉన్నాడనే మాట చదువుతున్నాం. ఇక్కడికి వచ్చేసరికి న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో యెహోవా సంసోనును ఎడబాసెను అని చదువుతున్నాం. చూసా వ్యత్యాసం? మన జీవితంలో కూడా అంతే. ఈ రోజున నువ్వు శ్రేష్టమైనటువంటి సుబుద్ధి కలిగి ఉంటే, సాక్షాత్తు ఆ రోజున యోసేపుకి, దావీదుకి, బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా తోడుగా ఉన్నటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మార్పు లేనటువంటి యెహోవా అని నామము కలిగినటువంటి దేవుడు ఈ రోజు నీకు కూడా ఎట్లుంటాడో తెలుసా? తోడుగుంటాడు. ఒకవేళ మన జీవితంలో దేవుని యొక్క తోడుని మనం చూడలేకపోతున్నాము అంటే, బహుశా ఎక్కడో మనం కూడా దేవుని ఇచ్చిన శ్రేష్టమైన బుద్ధి విషయంలో మనం ఏమైపోయాం? తప్పిపోయాం. ఎక్కడో దేవుడు మనల్ని కూడా ఎడబాసాడేమో, విడిచి వెళ్ళిపోయాడేమో బిడ్డ. అందుకని బుద్ధి లేని బ్రతుకులు బ్రతుకుతున్నాం మనము అంటే తప్పు కాదేమో. కాబట్టి జాగ్రత్త. వాడు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? వాడు చిన్నోడు ఎందుకు వెళ్ళిపోయాడు? బుద్ధి లేక వెళ్ళిపోయాడు. ఎట్లా తెలుసు మనకి బుద్ధి లేక వెళ్ళిపోయాడని? వాడు వెళ్ళిపోయినప్పుడు రాయలేదు పరిశుద్ధాత్మదేవుడు. వాడు తిరిగి వచ్చేటప్పుడు ఇట్లా అనుకున్నాడు వాడు మనస్సులో. ఏమని? అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు, అయ్యో నేను పరలోకమందున్నటువంటి దేవునికిని నా తండ్రికిని విరోధముగా నేను పాపము చేస్తున్నాను. నా తండ్రి ఇంటి అనేక మంది కూలివాండ్రు, పనివాండ్రకు కూడా ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. మరి నాకెందుకు ఈ కర్మ? నేను పందులు తినే పట్టు తినాల్సిన కర్మ నాకెందుకు పట్టింది? నేను నా తండ్రి ఇంటికి వెళతాను. నాన్న నన్ను క్షమించు నాన్న, నన్ను కనీసం నీ కుమారుడిగా కాకపోయినా నీ కూలివాండ్రులు ఒకడిగానైనా నన్ను అంగీకరించు నాన్న అని నా తండ్రి ఇంటికి వెళతాను అని లేచాడు. ఎప్పుడట? వాడికి బుద్ధి వచ్చిన. ఇప్పుడు వాడిని ఇట్లా అడుగుదామా చిన్నోడి దగ్గరికి వెళ్ళి, ఏరా చిన్నోడా, మీ నాన్న ఎంత మంచోడురా, మీ నాన్న నువ్వు అడగంగానే నీ ఆస్తి నీకు ఇచ్చేశాడురా,
మీ నాన్న నిన్ను ఎంత ప్రేమించేవాడు, వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదురా. ఎప్పుడొస్తాడు నా కొడుకు, ఎప్పుడొస్తాడు నా కొడుకు అని ఆ బిల్డింగ్ పై నుంచి చూస్తానే ఉన్నాడు రా దూరంగా. నువ్వు వస్తున్నావని తెలిసి గబగబా పరిగెత్తుకుని వచ్చాడు రా నీ కోసము. నువ్వంతా మాసిపోయిన బట్టలు, వాసన వస్తుంది నీ నుండి, దుర్వాసన వస్తుంది. అయినా కానీ తండ్రి ప్రేమ నిన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు, నీ మెడ మీద పడ్డాడు, నిన్ను ముద్దు పెట్టుకున్నాడు. త్వరగా వీటికి స్నానం చేయించండి, ప్రశస్తమైనటువంటి వస్త్రాలు తొడిగించండి అన్నాడు. నీ కాళ్ళకి చెప్పులు లేవు, చెప్పులు తొడిగించాడు. నీ చేతికి ఉంగరం పెట్టాడు. నువ్వు వచ్చావని చెప్పి గొప్ప విందు చేస్తున్నాడు రా. ఇలాంటి నాన్ననారా నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయావు? ఇలాంటి తండ్రినారా, ఇలాంటి తండ్రి ఇంటినా నువ్వు కాదనుకుని వెళ్ళిపోయావు? ఏమొచ్చిందిరా నీకు? ఎందుకురా ఇంత మంచి నాన్నను వదిలి వెళ్ళిపోయావు అన్నామనుకోండి, ఏం చెప్తాడు వాడు? నాకులాగా ఇంత పెద్ద ప్రసంగం చేయడు. ఏమంటాడు? ఒకే ఒక్క మాట, అన్న నాకు బుద్ధి లేక నేను మా నాన్న ఇంటిలో నుంచి నేను వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావురా మళ్ళీ తిరిగి అంటే, ఇప్పుడు నాకేమొచ్చింది? బుద్ధి వచ్చింది. మళ్ళీ వెళ్తావా? ఇంకా నేను వెళ్ళను. మా నాన్న ఇల్లు ఇదే నాకు క్షేమము, ఇంకా నేను లోకంలోనికి పోనే పో. ఇప్పుడు చెప్పండి, సియోన్లో నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు? తండ్రి ఇల్లు అండి ఇది, ప్రసాద్ గారి ఇల్లు కాదు. ప్రసాద్ గారు ఏమన్నా అన్నా, గౌరీ అక్క ఏమన్నా అన్నా, మహేష్ ఏమన్నా అన్నా, ఆనంద్ ఏమన్నా అన్నా, ఆ గేట్లో నుంచి రామాకండి, ఆ గేట్ తిన్నగట్టి వెళ్ళమాకండి, ఈ గేట్లో నుంచి ఇటు రండి. ఇది ఎవరిల్లు? ఇది రెండు, అందుకే సపరేట్ మధ్యలో గ్యాప్ కూడా ఉందండి బాబు, కలపలేదు స్లాబ్లో. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రసాద్ గారింట్లో నుంచి గౌరక్క వాళ్ళ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయావు అని అడగట్లేదు నేను. సియోను దేవుని ఇంటిలో నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఎందుకు? బుద్ధి లేక. ఎప్పుడొస్తాం? బుద్ధి కలిగి ఉన్నాం. బుద్ధి లేక వెళ్ళిపోయినప్పుడు దేవుని తోడుందా? తండ్రి తోడుందా వాడికి? లేదు. రాజకుమారుడు వాడు, కానీ పందులు మేపాల్సిన పరిస్థితి, పందులు తినే పట్టు తినాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యం సంభవించింది. జాగ్రత్త స్నేహితుడా, దేవుడు మనకి తోడుంటే ఈ లోకంలో ఉంది ఏది మనకు అవసరం లేనే లేదు. మరి దేవుడు తోడుండాలంటే ఏమిస్తే దేవుడు తోడుంటాడు? 1,00,000 రూపాయలు ఇద్దామా దేవునికి? లేకపోతే ఒక మేకపోతుని తెచ్చి ప్రేమావిందు సిద్ధపరుద్దామా? ఏమిస్తే దేవుడు తోడుంటాడు? ఇదిగో ఈ యోసేపు కానీ, దావీదు కానీ, ఈ భక్తుల జీవితాలను మనం చూస్తే శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్న కారణాన్ని బట్టి దేవుడే వారికి తోడుగున్నాడని రాయబడి. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారట, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మొదటి వాడిని అడిగాడు, ఏమబ్బాయి నీకేం కావాలి అంటే, ఇంక వాడు మనం సూపర్ బజార్ లిస్ట్ రాసుకుంటాంగా ముందే, డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఏమేం కొనాలని ఆ లిస్ట్ మొత్తం చెప్పాడు. ఇవన్నీ కావాలి ప్రభువా నాకు అన్నాడు. సర్లే అని చెప్పి, సరే తీసుకోరా అన్నాడు, ఇచ్చేసాడు. ఇప్పుడు రెండో వాడిని అడిగాడు, అబ్బాయి నీకేం కావాలి అంటే, ప్రభువా వాడు అడిగాడే సూపర్ బజార్ లిస్టు, వాటిలో ఏది వద్దయ్యా నాకు, మరి ఏం కావాలి నాకు నువ్వే కావాలన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవడు తెలివైనోడు చెప్పండి? రెండో వాడే. ఎందుకని? వాడికి తెలుసు దేవుడు ఉంటే ఈ లిస్టుతో పాటు ఇంకా మొత్తం లిస్టులో లేని కూడా వస్తాయి అన్న సంగతి. అందుకు అన్నాడు యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఏమని? మొదట ఫస్ట్ దేవుని రాజ్యమును దేవుని నీతిని మీరు వెదకండి, అప్పుడు మిగతావన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాం. మనం చేసేది ఏంటి చెప్పండి? ముందు మనకు కావాల్సినవి వెతుకుతాం, ఆ తర్వాత దేవుణ్ణి వెతుకుతాం. అందుకే దొరకట్లా. సరే, మంచిది. రెండవ సంగతి, శ్రేష్టమైనటువంటి బుద్ధి మనం కూడా కలిగి ఉంటే మనకు వచ్చే రెండవ మేలేంటి అంటే, సాక్షాత్తు దేవుడే మనకి తోడుంటాడు. దేవుడు తోడుంటే దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేనే లేదు కదా. ఆడపిల్లని బయటికి రాత్రిపూట బయటికి పంపిస్తారు ఏదన్నా తీసుకురమ్మని షాప్కి. వెళ్తా ఏం చేస్తుంది పిల్ల? వాడు చిన్నోడే, వాడంత గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేవాడే వాడు, అయినా కానీ వాడిని కూడా ఏం చేస్తుంది? తీసుకెళ్తుంది. ఎందుకని? వాడు నాకు తోడు, వాడు నా తమ్ముడు, నా తోడు, ఒక ధైర్యం కదా.
వాడు ఏమి చేయలేడు, వాడు బలహీనుడే. అయినా కానీ ఎందుకు తీసుకెళ్తుంది వాళ్ళక్క కూడా వాడిని? ఒరే నేను ఒక్కదాన్ని వెళ్ళలే, నువ్వు కూడా రారా అని చెప్పి ఎందుకు తీసుకెళ్తుంది షాప్కి అంటే, వాడు తోడు నా తమ్ముడు ఉన్నాడు అనేటటువంటి ధైర్యం కదా. బొడ్డోడు చిన్నోడు వాడే ఉన్నాడని ధైర్యపడుతుంటే, సర్వశక్తిమంతుడైన దేవుడే మన పక్కనుంటే ఎవ్వడికి కూడా భయపడాల్సిన అవసరం లేనే లే. అది దేవుడు తోడు. అట్లా దేవుడు తోడున్నాడు కాబట్టే దావీదు ఎవ్వరికి కూడా ఏమవ్వాల, భయపడలా. అంత పెద్ద గొలియాతుని చూసి 40 రోజులు పొద్దున సాయంత్రం తిడుతుంటే సౌలు దగ్గర ఉన్న సైన్యం అంతా తిట్లు తిన్నారే కానీ, తిట్లు తిన్నారు, భయపడ్డారు, పారిపోయారు, కురింగిపోయారు. 4 మాటలు రాస్తుంటే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26 నుంచి 30 వరకు మీరు చదివితే. కానీ దావీదు ఇంత చిన్నోడు, భయపడడం అంటే భయపడడమే లే. ఒకే ఒక్క రాయి పెట్టి కొడితే దెబ్బకు పడ్డాడు ముందుకాడు. ఎందుకు దావీదుకి ఎందుకు అంత భయము లేకుండా, ఎందుకు అంత ధైర్యంగా ఎట్లా ఉండగలిగినాడు అంటే, దావీదు ధైర్యం ఏంటి? ఒడిసెలు కాదు. దావీదు ధైర్యం ఏంటి? నా దేవుడు ఉన్నాడు నాకు తోడు. అందుకన్నాడు, యుద్ధము నాది కాదు యెహోవాది. ఆ రోజున సింహం నోట్లో నుంచి, ఎలుగుబంటి నోట్లో నుంచి మేకపిల్లని విడిపించినప్పుడు ఏ దేవుడైతే నాకు తోడున్నాడో అదే దేవుడు ఇప్పుడు కూడా నాకు తోడున్నాడు. కాబట్టి వీడంతా సున్నతి లేని ఫిలిస్తీయుడు ఆఫ్టర్ ఆల్ అన్నాడు. అంత ధైర్యంగా మాట్లాడాడు ఒక చిన్నోడు. చూసావా? ఇది 2. 3వ సంగతి చూద్దాం రండి. 15వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా 15. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. 3వ సంగతి నన్ను ఇట్లా అడగనివ్వండి. 3వ సంగతి చెప్పడానికంటే ముందు, సౌలు దావీదుకి ఏమవుతాడు? మామ, మహారాజు, అల్లుడు, బావ, బామ్మరిది, వరుసనే చెప్పండి. ఇంకా రోమాపత్రికలో పౌలు అన్నాడు, శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాలయందు లక్ష్యముంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాలయందు లక్ష్యముంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము అన్నాడు. సౌలు ఏమవుతాడు దావీదుకి అంటే, రాజు అవుతాడు, మామ అవుతాడు, బావ అవుతాడు, బామ్మరిది అవుతాడు అన్నారు మీరు. అంటే ఇప్పుడు ఇది ఏ మనస్సు? ఇది శరీరానుసారమైన మనస్సు. ఇప్పుడు మళ్ళీ ఇట్లా అడుగుతాను చూడండి ప్రశ్న నేను మిమ్మల్ని. సౌలు అప్పటికే 3 సార్లు దావీదుని చంపడానికి ఈట విసిరాడు దావీదు మీదకి. దేవుడు అతనికి తోడున్నాడు కాబట్టి దావీదు తప్పించుకున్నాడు. ఆ తర్వాత మీరు సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము గనక మీరు చదివితే ఇంచుమించు 18 సార్లు, ఎన్నిసార్లు? 18 సార్లు 18 స్థలాల్లో దావీదుని చంపడానికి సౌలు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అంటే ఈ 3 + 18 ఎన్ని? 21. లాయర్ గారు ఉన్నారా బయట? ఇప్పుడున్నటువంటి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 307 సెక్షన్ ప్రకారము సౌలు మీద 21 అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేయొచ్చు. 21 సార్లు దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు సౌలు. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, దావీదుకి సౌలు ఏమవుతాడు? ఇదే సమాధానం, ఇది ఆత్మానుసారమైన సమాధానం. మరి ఎందుకని చెప్పలేకపోయినారు? ఈ మీటింగ్ అయిన తర్వాత మీ కొరకు మంచి భోజనం ఏర్పాటు చేశారు. ఆ భోజనం తిని ఆ ఎండలో వెళ్తే కళ్ళు తిరిగి కింద పడతారు మీరు. అందుకని వెళ్లకుండా ఇంట్లో హాల్లో కూర్చుంటే మీకోసం ఆనందన్నయ్య ఒక వీడియో వేస్తాడు, హౌస్ ఆఫ్ డేవిడ్ అని. దాంట్లో చూడొచ్చు మీరు సౌలు దావీదు కథని. సౌలు దావీదుని తరుముతున్నాడు చంపడానికి. అంటే ఇప్పుడు దావీదుకి ఏమయ్యాడు? సౌలు శత్రు కదా. ఇప్పుడు ఇట్లా చదవండి అదే వచనాన్ని, 15వ వచనాన్ని. సౌలు అన్న ప్లేస్లో శత్రువు అని పెట్టి చదవండి. టీచర్ గారిని చదవనివ్వండి. ప్రవర్తించుట శత్రువు చూచి మరి అధికముగా అతనికి
భయపడడం. ఇప్పుడు చెప్పండి, దావీదు శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఎవరు భయపడుతున్నారట? శత్రువు భయపడుతున్నాడు. దావీదు ఎవరు? ఇప్పుడు ఆ ప్యాసేజ్కి వచ్చేసరికి దావీదు ఎవరు? జనరల్గా గొర్రెల కాపరి. సౌలు ఎవరు? రాజు, ఇజ్రాయేలీలకి మొట్టమొదటి రాజు. ఇప్పుడు జనరల్గా బయట ముఖ్యమంత్రి గారిని చూసి సామాన్య మానవుడు భయపడతాడా? సామాన్య మానవుడిని చూసి ముఖ్యమంత్రి భయపడతాడా? సామాన్య మానవుని చూసి ముఖ్యమంత్రి భయపడతాడా? ఈమెను తీసుకెళ్ళండి కొంచెం. ఈమెను చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడితే అప్పుడు మనం ఈసారి ఈమెనే నిలబెడదాం ఇక్కడ. ఆయన్ని చూసి సామాన్య మానవుడు ఏమవుతాడు? భయపడతాడు. ఇప్పుడు రాజును చూసి గొర్రెల కాపరి భయపడాలా? గొర్రెల కాపరిని చూసి రాజు భయపడతాడా? రాజును చూసి గొర్రెల కాపరి భయపడాలి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది, ఉల్టా అయింది. గొర్రెలు కాసుకుని ఒక సామాన్యమైనటువంటి గొర్రెల కాపరి చిన్నవాడైనటువంటి దావీదును చూసి ఇజ్రాయేలుకి రాజు అయినటువంటి శత్రువైనటువంటి సౌలు గడగడ ఏమవుతున్నాడు? వణికిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. కారణం ఏంటి? ఒకే ఒక్క కారణము, దావీదు మిగుల సుబుద్ధి కలవాడై ప్రవర్తిస్తున్నాడు, అంతే. అదే అక్కడ రాయబడిన మాట, ఇంకేం లేదు. ఇప్పుడు నా ప్రశ్న, మనం పరీక్షించుకునే దాని కొరకు ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఆయన ఎవరు? పక్కన వాళ్ళ సంగతి పేర్లు చెప్పారు. అది అపవాది, అంతే. మనకి ఎవరు శత్రువులు లేరు, సరేనా? రైట్. ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు దావీదు ప్లేస్లో మీ పేరు పెట్టుకుని చదవండి. నిన్ను చూసి నీ శత్రువు అయినటువంటి అపవాది భయపడుతున్నాడా, లేకపోతే అపవాది అయినటువంటి శత్రువును చూసి నువ్వే భయపడుతున్నావా? చెప్పు, గుండె మీద చెయ్యేసి. అమ్మా, నిన్ను చూసి శత్రువు భయపడుతున్నాడా, శత్రువుని చూసి నువ్వు భయపడుతున్నావా? త్వరగా చెప్పండి, ఇంక ఆకలేస్తుంది. చెప్పరే, అర్థం కాలేదా? మిమ్మల్ని చూసి అపవాది లూసిఫర్ గడగడగడ వణుకుతున్నాడా, లేకపోతే వాణ్ణి చూసి నువ్వు వణుకుతున్నావా? శత్రువే భయపడుతున్నాడక్క. అబ్బా, నేను ఒక్కొక్కసారి టీవీలో చూస్తుంటాను కదా, చూసేటప్పుడు వాడి ప్రార్థన అప్పటి వరకు బాగానే చేస్తాడు. చేస్తా ఒకసారి అంటాడు. నేను ఒక్కొక్కసారి ఉలికి పడేవాడిని. నా పక్కన ఉన్నవాడు, ఏమైందిరా వీడు ఇప్పుడు దాకా బాగానే చేశాడుగా, ఏమైందంటే అప్పుడు శత్రువుని ఎలగొడు, సైతానా పో ఇక్కడి నుంచి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రెబ్యూక్ ఆల్ ఈవిల్ స్పిరిట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పో అంటాడు. అబ్బో, నేను అనుకుంటాను నువ్వే ఎంత గట్టిగా అరిస్తే వాడు ఎప్పటి నుంచి ఉన్నాడు వాడు? నేను అనుకుంటాను వాడు ఇట్లా అనుకుంటాడేమని, ఓరే పిల్ల పాస్టరు, నువ్వు నిన్నగాక మొన్న వచ్చి స్టేజ్ మీద నుంచి మైక్ పట్టుకుని పో అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు, ఇన్ని కేకలేస్తున్నావు. నేను ఇంచుమించు 6000 సంవత్సరాల నుంచి నీలాంటి పాస్టర్లని నా లైఫ్లో, నా సర్వీసులో ఎంతోమందిని నేను చూశాను అని అనుకుంటాడంటాను వాడు. ఎందుకని వాడు నేను చూసి భయపడట్లా? దైవజనుడు భక్సి గారట మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే పాతాళం ఏమయ్యేదట? గడగడ వణికేదట. మరి మనల్ని చూసి ఎందుకని భయపడట్లా శత్రువు? ఒకటే కారణము, శ్రేష్టమైనటువంటి బుద్ధి బహుశా మనము కలిగి లేమే. అందుకని మనమే ఏం చేస్తున్నాం చెప్పండి? భయపడిపోతున్నాం. అందుకనే చూడండి, రాత్రి 12 తర్వాత వాష్రూమ్కి వస్తావు, బయటికి మొత్తం అన్ని లైట్లు వేస్తావు, ఇంట్లో లైట్లు, సందులో లైట్లు, వాష్రూమ్లో లైట్లు, అన్ని లైట్లు వేస్తావు. వాష్రూమ్కి వెళ్తావు, వస్తావు, వచ్చే వరకు బాగానే వస్తావు. అంత దూరం ఉండగానే గబగబా పరిగెత్తుకుని వస్తావు, స్పీడ్ గబగబా తలుపు గట్టిగా వేస్తావు, గబగబా లాక్ పెట్టేస్తావు. ఎందుకని అక్కడికి వచ్చాక ఎందుకు భయం వచ్చింది? ఎవడో వస్తున్నాడు, ఎవడో నన్ను వెంబడిస్తున్నాడు, ఏదో గాలిలాగా ఉంది, ఇటేదో తగిలినట్లుంది అనే భయం వచ్చింది నీకు. ఎందుకని భయపడ్డావు? మరి నువ్వు దేవుని బిడ్డవేగా, ఎందుకు భయపడ్డావు? శ్రేష్టమైనటువంటి బుద్ధి లేదు. కాబట్టి మనం ఏదో గట్టిగా కేకలేసి అరవవసరలా. మీరు భక్సింగ్ గారి పాత వీడియోలు కనుక ఏదైనా చూస్తే
దెయ్యాలు పెట్టిన వాళ్ళు కింద కూర్చుని గట్టిగా అరుస్తుంటే ఇప్పుడున్న వాళ్ళకి మాదిరి పో అనో లేకపోతే అదనో ఇదనో ఏం అరవలేదు. ఆయన సింపుల్గా కూర్చో అంటే కూర్చుని పోయేవాళ్ళంట అంతే. నా జీవితంలో కూడా నేను కూడా ఇట్లాంటిది ఒకటి ఫేస్ చేశా. ఒక అమ్మాయి గట్టిగా అరుస్తుంది ఆ బయట నుంచుని. నా కళ్ళారా చూసినటువంటి సంఘటన అది. నేను అంతకుముందు వరకు ఎప్పుడు ఇట్లాంటి అనుభవాలు లేవు నా జీవితంలో. వాళ్ళ అమ్మ పట్టుకుంది ఇటు పక్కన, వాళ్ళ నాన్న పట్టుకున్నాడు, వాళ్ళ చెల్లెలు పట్టుకుంది. ఇట్లా అంటే వాళ్ళు ఎగిరి అంత దూరంలో పడ్డారు. మామూలుగా ఎవరైనా చెప్తే వింటం ఏదైనా చూడటమే తప్ప నేను నా కళ్ళారా చూసిన సంఘటన అది. ఇట్లా అంటే వెళ్ళి అవతల పడుతున్నారు వాళ్ళు వెళ్ళి. వాళ్ళ నానేమో మా పక్కన ఉన్నటువంటి రామాలయంలో కమిటీ మెంబర్ ఆయన. మరి రామాలయంలో కమిటీ మెంబర్ గారు కాబట్టి ముందు రామాలయంకి తీసుకెళ్ళాడు, అక్కడ ఏదో చేశారు వదల్లా. ఆ తర్వాత ఆంజనేయుడు అయితే దెయ్యాలు వెళ్ళిపోతాయని చెప్పి ఆంజనేయుడి గుడికి తీసుకెళ్లారు, ఇంత పెద్ద బుట్ట పెట్టారు పైనుంచి కిందకి, అది వదల్లా. ఇక మరి ఇప్పుడు అటు కాకుండా మధ్యలో చర్చికి వెళ్తే ఇదేంటారు ఇన్ని రోజులు నేను రామాలయం కమిటీ మెంబర్గా ఉండి చర్చికి వెళ్ళానా అనుకుంటారేమోనని తర్జన పడుతున్నాడు. ఇక ఏం చేయాలి? కూతురు అందులో సాఫ్ట్వేర్ ఇంజనీరు, చదువుకున్న అమ్మాయి, యవనస్తురాలు. ఇక తను తమాయించుకుని ఏదైతే అది అయిందిలే అని చెప్పి దేవుని మందిరం దగ్గర తీసుకొచ్చారు. ఇక ఆ మందిరం దగ్గర నుంచి గట్టిగా కేకలేస్తుంది ఆ అమ్మాయి. నేను అప్పుడే శనివారము సిద్ధపాటు కూడిక పాటలు పాడటానికని నుంచున్నాము. అప్పుడు సరే ఆ అమ్మాయిని ఇట్లా పాస్టర్ గారు కొంచెం ప్రార్థన చేయండి అంటే వెళ్ళాం. ఇంకా మేము వెళ్ళినా కూడా అట్లాగే చూస్తుంది, సీరియస్గా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది, ఏం గట్టిగా అరుస్తుంది, చేస్తుంది. నేనేమి అరవలేదు, ఏమి చేయలేదు. ఈ మైక్ తీసుకురమ్మని మైక్ తీసుకుని వచ్చి అక్కడ మోకరించి ఆ అమ్మాయి గుమ్మానికి అవతల పక్కన నుంచుని ఉంది. నేను రాను లోపలికి అంటుంది, మందిరంలో నేను రాను అంటుంది. సరే అమ్మాయిని అక్కడే గుమ్మం బయట నుంచోబెట్టినారు. నేను గుమ్మానికి యువతల అక్కడే మోకరించి జస్ట్ నీ రక్తమే అని మనం బల్ల దగ్గర ఇచ్చే పాటని 2 చరణాలు, ఒక పల్లవి 2 చరణాలు పాడాను అంతే. 2వ చరణం పాడేసరికి టప్మని పడితే గుమ్మం మీద నుంచి లోపలికి వచ్చి పడింది ఆ అమ్మాయి. అంత భారీ పర్సనాలిటీ, కీర్తిలాగా ఉంటుంది. టక్మని పడింది, అక్కడి నుంచి గుమ్మంలోంచి లోపలికి వచ్చి పడింది. మేము పాట ఆపాము, ఆ అమ్మాయిని లేపితే నాకేమైంది, నేను ఎక్కడున్నాను అంది ఆ అమ్మాయి. కూర్చోబెట్టి దేవుని వాక్యం చెప్పి వెళ్ళేటప్పుడు ఒక క్రొత్త నిబంధన చెల్లితే ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు మళ్ళీ ఆ అమ్మాయి జీవితంలో అట్లాంటి భయం అనేది లేనే. కారణం ఏంటి చెప్పండి? ఎప్పుడు భయపడతాడు శత్రువు మనల్ని చూసి? ఒకసారి ఇట్లాగే మా ఎనికేపాడులో చూసా. అప్పుడు రక్షించబడిన కొత్త, నాకేమి ఈ ఎలగొట్టు ఏం తెలియదు నాకు. అప్పుడు ఓ పాస్టర్ గారు ఇట్లాగా దయ్యాన్ని వెళ్ళగొడతా నీ అంత చూస్తా జుట్టు పట్టుకుని కొట్టేస్తున్నాడు ఆ అమ్మాయిని. పాపం ఆ అమ్మాయి కూడా, ఆ అమ్మాయికి తగులుతాయి దెబ్బలు, దయ్యానికి ఎక్కడ తగులుతాయి వీళ్ళకి అర్థం కాదు. అది చాలామంది బైబిల్ తీసి వాళ్ళని ఎత్తి మీద పెట్టి కొడతా ఉంటారు. ఎందుకు అట్లా కొట్టకు, పిచ్చి పనులై. ఆ అమ్మాయిని పట్టుకుని కొట్టేసి నీ అంత చూస్తా, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నేను అది చేస్తా అంటున్నాడు పాస్టర్ గారు. అప్పుడు ఆ అమ్మాయి చూసి అమ్మాయి కాదు, ఆ అమ్మాయిలో ఉన్న దెయ్యం చూసి అంది, ఏ పాస్టరో, నువ్వు ఇప్పుడు మీ ఇంట్లో నీ ఆవిడ్ని కొట్టొచ్చావు, నీ ఆవిడ్ని కొట్టొచ్చి నన్ను కొడతానంటున్నావు. మీ ఆవిడ్నే జాగ్రత్తగా చూసుకోలేనోడు నువ్వేం దేవుని సేవ చేస్తావు, నువ్వేం దేవుని పేరు మీద నన్ను ఎలగొడతావు, పక్కకి వెళ్ళురా అందంతే. బైబిల్లో కూడా వాళ్ళిద్దరిని ఏమంది? నాకు పౌలు తెలుసు, యేసు ప్రభువు తెలుసు, కానీ మీరెవరో నాకు తెలియదు అని బట్టలోడ తీసుకొట్టిందంట దెయ్యం వాళ్ళిద్దరిని. చదవండి అపోస్తలుల కార్యంలో. కాబట్టి ఈ సందర్భాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే, నిన్ను చూసి శత్రువు భయపడాలి అంటే నువ్వు ఏదోదో జిమ్మిక్కులు మ్యాజిక్లు చేయాల్సిన అవసరంలా, జస్ట్ దావీదు వలె శ్రేష్టమైన సుబుద్ధి కలిగి ఉంటే చాలట. నిన్ను చూసి శత్రువు ఏమవుతాడు చెప్పండి? భయపడతాడు. ఇప్పుడు చెప్పండి 5వది, సౌలు ఎవరు భయపడ్డారు? సౌలు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? శ్రేష్టమైన బుద్ధి లేని కారణాన్ని బట్టి భయపడ్డాడు. భయపడడం వల్ల వచ్చిన నష్టాలేంటి? శ్రేష్టమైన బుద్ధి లేని కారణాన్ని బట్టి వచ్చిన నష్టాలేంటి? నాయకత్వాన్ని పోగొట్టుకున్నాడు. యెహోవా ఆత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయాడు. 3వది,
ఒక సామాన్యుడైనటువంటి గొర్రెల కాపరి అయిన దావీదును చూసే ఏమైపోతున్నాడు? భయపడుతున్నాడు. దీంట్లో నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటి? ఈ రోజు నుంచి శ్రేష్టమైన బుద్ధి నేను కూడా కలిగి ఉండడం ద్వారా దేవుడు నన్ను కూడా ఒక నాయకుడిగా నియమిస్తాడు. దేవుడు నాకు కూడా తోడుంటాడు. అప్పుడు నన్ను చూసిన శత్రువు కూడా నాకేమవుతాడు? భయపడతాడు. ద కన్క్లూజన్ ఎట్లా వస్తుంది పాస్టర్ గారి బుద్ధి? ఎక్కడ దొరుకుతుంది? ఫైర్ స్టేషనా, పాత బస్ స్టాండా, రైల్వే స్టేషనా, ఆశ్రమ హాస్పిటలా, కొత్త బస్ స్టాండా? ఎక్కడ దొరుకుతుంది అంటే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నందే గుప్తములై ఉన్నాయి. కాబట్టి ఎవరి శరీర రక్త మాంసంలో పాలు పొందడానికి సిద్ధపడుతున్నావు? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు గుప్తమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీర రక్త మాంసంలో పాలు పొందే దాని కొరకు మనం ఏమవుతున్నాం? సిద్ధపడతాం. అంటే ఇవాళ మొదటిసారా? కాదు, చాలాసార్లు నుంచి తీసుకున్నావంటే బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు కలిగిన ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె, బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు కలిగిన ప్రభు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసము ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు తీసుకుంటున్నావు అంటే ఈ పాటికి నీలో కూడా ఏమొచ్చేసి ఉండాలా? అంతే, శ్రేష్టమైన బుద్ధి వచ్చేసి ఉండాలా, దైవికమైనటువంటి జ్ఞానం వచ్చేసి ఉండాలా. అది రాలేదు అంటే నువ్వు యోగ్యముగా ప్రభు బల్లలో పాలు పొందట్లేదు. అంతే, సింపుల్. ఏదో ఆచారపూర్వకంగా, ఏదో నామకార్థంగా చేయెత్తండి అంటే చేయెత్తేస్తున్నావు, పాలు పొందుతున్నావు. ఒక సిద్ధపాటు లేకోకుండా పాలు పొందుతున్నావేమో, అందుకని దాంట్లో ఉన్నటువంటి ప్రభావము ఇంకా నీలోనికి ఏమవట్లేదు, రావట్లేదు. కాబట్టి జాగ్రత్త. అందుకే భయపడుతున్నావు నువ్వు ప్రతిదానికి. అందుకే శత్రువుని చూసి భయపడుతున్నావు. ప్రతి దానికి కూడా నువ్వు భయపడడానికి కలిగిన కారణం అదే. కానీ దేవుడు అంటున్నాడు, దేశమా భయపడతావు. భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలా? శ్రేష్టమైన బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు గుప్తమైనటువంటి యేసు ప్రభు వారిని నీ దేవుడిగా, నీ రక్షకుడిగా నీ హృదయంలోనికి ఆహ్వానించాలా. ఆ బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు గుప్తమైన ప్రభు శరీరక్త మాంసంలో యోగ్యముగా పాలు పొందాలా, ఆయన ఆరాధించాలా. అలాంటి బుద్ధి కలిగినటువంటి వారముగా మనం బ్రతికితే, మన ఆత్మీయ జీవిత యాత్రా ప్రయాణంలో బుద్ధి కలిగిన వారముగా మనం బ్రతికితే అప్పుడు ఈ 3 ఆశీర్వాదాలు దేవుడు మనకు కూడా ఇస్తాడు. దావీదుకి ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తాడు. అలా లేదు కాబట్టి కొన్నిసార్లు మనల్ని కొంతమంది మన వెనక తిడతారు. ఏమని? వాడికి బుద్ధి లేని కారణాన్ని బట్టే ఇట్లా చేస్తున్నాడండి అంటారు. కాబట్టి ఎందుకు అనిపించుకోవాలి వాళ్ళ చేత అట్లా? అదే మనం బుద్ధి కలిగి ఉన్నామనుకో, ఎవరేమనరు, దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి అలాంటి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగి, జ్ఞానము కలిగి ప్రభు శరీర రక్తమాంసంలో పాలు పొందే దాని కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుందాం. అట్టి వివేచన, అట్టి స్వస్థ బుద్ధి ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.